వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి తెలుసుకుందాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో యూపీఏలోని మిత్రపక్షాలతో సహా ఇతర పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సోనియా గాంధీ 2005 జనవరి 8న ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. 2005 జనవరి 8న ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు కనుక మనం చూసినట్టయితే దయానిధి మారన్ ఇద్దరే ఉన్నారు సభ్యులు. దయానిధి మారన్ డిఎంకే పార్టీ నుండి తీసుకోవడం జరిగింది. రఘువంశ ప్రసాద్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు ఇద్దరు. ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులు ఎందరు అంటే ఇద్దరే. ఎవరు వాళ్ళు? దయానిధి మారన్ డిఎంకే పార్టీ, అలాగే రఘువంశ ప్రసాద్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్. మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి పేరు కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఆ తర్వాత ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను చెప్పాలంటూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఈ యొక్క సందర్భంలోనే టిఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, నరేంద్ర, వినోద్ కుమార్, రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డిలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అన్ని పార్టీలను కలిసి వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించి తెలంగాణపై సానుకూల అభిప్రాయాలను ప్రకటించాలని కోరడం జరిగింది. యూపీఏలోని 13 పార్టీల్లో చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఏలోని 13 పార్టీల్లో 11 పార్టీలు ఏంటి అవి? ఆర్జేడి, ఎన్సిపి, పిఎంకే, జేఎంఎం, లోక్ జనశక్తి, ఎండిఎంకే, టిఆర్ఎస్ మొదలైనవి. అంటే ఈ విధంగా యూపీఏలోని 13 పార్టీలో 11 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాయడం అనేది జరిగింది. డిఎంకే తన సానుకూలతను రాతపూర్వకంగా కాకుండా 2006 ఆగస్టు 24న జరిగిన యూపీఏ సమావేశంలో 2006 ఆగస్టు 24న జరిగిన యూపీఏ సమావేశంలో అంటే డిఎంకే పార్టీ తన సానుకూలతను మాత్రం రాతపూర్వకంగా వ్యక్తపరచలేదు. ఎప్పుడు వ్యక్తపరిచింది? 2006 ఆగస్టు 24వ తేదీన యూపీఏ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటుకు మాట రూపంలో తన సమ్మతిని తెలియజేసింది. మాట రూపంలో తన సమ్మతిని తెలియజేసిన పార్టీ ఏది? డిఎంకే పార్టీ అని చెప్పేసి ఇలాంటి ప్రశ్న కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న 11 పార్టీలలో బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్, ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, ఎస్జేపీ ఆర్లు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాయడం జరిగింది.
ఇక తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సిపిఎం వ్యతిరేకించింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ సిపిఎం పార్టీ. ఏమని చెప్పింది సిపిఎం పార్టీ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. సిపిఐ తన అభిప్రాయం తెలుపుతూ జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇవేవి ఫలితాలు ఇవ్వనప్పుడు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని తెలిపింది సిపిఐ పార్టీ. సిపిఎం పార్టీ వ్యతిరేకించింది, కానీ సిపిఐ పార్టీ ఈ విధంగా ఒక ప్రత్యేక ప్యాకేజీలు కానీ ప్రాంతీయ బోర్డులు కానీ ఏర్పాటు చేయమని చెప్పింది. అంతేకాకుండా ఒకవేళ ఫలితం ఇవ్వకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పిన పార్టీ ఏంటిదంటే సిపిఐ పార్టీ. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతిపక్ష కూటమి అయినప్పటికీ కూడా ఎన్డీఏలోని 14 పార్టీల్లో 8 పార్టీలు, ఎన్డీఏలోని 14 పార్టీలో 8 పార్టీలు బీజేపీ, శిరోమణి అకాలీ దళ్, జేడీయూ, ఐఎఫ్డి, ఎంఎన్ఎఫ్ తదితర పార్టీలు, ఇవి ఎన్డీఏలో ఉన్న 14 పార్టీలో 8 పార్టీలు చాలా ముఖ్యమైన ఏంటి, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్, జేడీయూ, ఐఎఫ్డి, ఎంఎన్ఎఫ్ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశాయి. ఈ విధంగా మనకు ఎన్డీఏ పార్టీ కూడా ఎన్డీఏలో పెద్ద భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాయడం అనేది జరిగింది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ శివసేన, ఏజేపీ నేషనల్ కాన్ఫరెన్సులు, శివసేన, ఏజేపీ నేషనల్ కాన్ఫరెన్సులు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని ప్రకటించాయి. శివసేన, ఏజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నా, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తమకు సమ్మతమే అని ప్రకటించాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 196 మంది సభ్యులున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో కేవలం 5 సభ్యులు గల టీడీపీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. కేవలం 5 సభ్యులు కలిగిన టీడీపీ మాత్రమే వ్యతిరేకించింది. ఎన్డీఏలో 196 మంది సభ్యులు ఉన్నారు. ఆ టైంలో కేవలం 5 సభ్యులు గల టీడీపీ మాత్రమే వ్యతిరేకించింది తెలంగాణ ఏర్పాటును. ఇలా 543 మంది సభ్యులున్న లోక్సభలో 440 మందికి పైగా తెలంగాణ ఏర్పాటును సమర్థించారు. లోక్సభలో 543 మంది ఉంటారు సభ్యులు. ఈ 543 మంది సభ్యులు ఉన్న లోక్సభలో 440 మందికి పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించారు ఆ టైంలో. దీంతో కేసీఆర్ దేశంలోని ప్రధాన పార్టీలన్నింటినీ తెలంగాణకు మద్దతు తెలపవలసినదిగా కోరడం కూడా జరిగింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిని రాతపూర్వకంగా ప్రకటించిన మాజీ ప్రధానుల గురించి తెలుసుకుందాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ ఏర్పాటు సమ్మతిని రాతపూర్వకంగా ప్రకటించిన మాజీ ప్రధానుల పేర్లు ఎవరు వారు అంటే మొత్తం 5 ఉన్నారు. ఒకటి దేవేగౌడ, రెండవ వారు
చంద్రశేఖర్, మూడో వారు వాజ్పేయి, నాలుగవ వ్యక్తి ఐకే గుజ్రాల్, ఐదో వ్యక్తి విపి సింగ్. దేవేగౌడ, చంద్రశేఖర్, వాజ్పేయి, ఐకే గుజ్రాల్, విపి సింగ్. ఈ ప్రధానులు కూడా, మాజీ ప్రధానులు కూడా వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రేఖలు రాతపూర్వకంగా రాయడం అనేది జరిగింది ప్రణబ్ ముఖర్జీ కమిటీకి. మొత్తం 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఈ ఉపసంఘానికి లేఖలు రాశాయి. ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ కమిటీ యొక్క ఉపసంఘం దీనికి మొత్తం 36 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అనుకూలంగా లేఖలు రాశాయి. వాటి యొక్క వివరాలు తెలుసుకుందాం. తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు ఏంటి అంటే, నెంబర్ 1 శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, తర్వాత షిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ, ఎస్ రామ్దాస్ మక్కల్ కచ్చి పార్టీ, రామ్దాస్ అతవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దల్, మాయావతి బిఎస్పి పార్టీ, తర్వాత వన్లాల్ జామా మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ, తర్వాత ఫ్రాన్సిస్ జార్జ్ కేరళ కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ, వైగో మరమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ, మహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, దేవేగౌడ జనతాదళ్ పార్టీ, ప్రకాష్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ పార్టీ, జార్జి ఫెర్నాండెజ్ జనతాదళ్ యునైటెడ్ పార్టీ, బాలేశ్వర్ యాదవ్ నేషనల్ లోక్తాంత్రిక్ పార్టీ. వీరు ఈ యొక్క పార్టీలు చాలా ఇంపార్టెంట్, వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. వీరు ఏ పార్టీకి సంబంధించిన వారో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లోక్సభలో 80% సభ్యుల మద్దతు లభించినా కూడా 20 నెలలైనా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. 80% లోక్సభలో సభ్యుల యొక్క మద్దతు లభించింది ప్రణబ్ ముఖర్జీ కమిటీకి, అయినా కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీల మద్దతు లభించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోవడంతో 2006 ఆగస్టు 23న మంత్రివర్గం నుండి కేసీఆర్, ఆలె నరేంద్రలు వైదొలగడం జరిగింది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 2006 ఆగస్టు 23న మంత్రివర్గం నుండి కేసీఆర్, ఆలె నరేంద్రలు వైదొలగడం జరిగింది. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీల మద్దతు లభించినా కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదు కాబట్టి. ఈ కాలంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను చేపట్టడం మరియు 2005 జూలై 1న మావోయిస్టుల మీద పోలీసులు కాల్పులు జరపడంతో ప్రముఖ నక్సలైటు నాయకులు మరణించడంతో టిఆర్ఎస్ పార్టీ మావోయిస్టు ఎజెండానే తమ పార్టీ ఎజెండాగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు తమ మంత్రి పదవులకు ఒక సంతోష్ రెడ్డి తప్ప మిగతా వారందరూ కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది. ఈ క్రమంలో
వైఎస్ఆర్ కుట్రల ఫలితంగా విసుగు చెందిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన 6 మంత్రులు 2005 జూలై 8న 2005 జూలై 8న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2005 జూలై 17న వరంగల్లో 1,00,000 మందితో 2005 జూలై 17న టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో 1,00,000 మందితో భారీ సభ జరిగింది. ఈ సభకు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ హాజరు కావడం అనేది జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 6 టిఆర్ఎస్ మంత్రుల రాజీనామా వల్ల వైఎస్ఆర్కు టిఆర్ఎస్ నాయకత్వానికి నడుమ దూరం పెరుగుతున్న విషయాన్ని గమనించిన సోనియా గాంధీ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి చొరవ తీసుకోవడం కూడా జరిగింది. కేసీఆర్ వైఎస్ఆర్ మధ్య ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ భవన్లో సుమారు 3 గంటలకు పైగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ సమావేశంలో టిఆర్ఎస్ తరపున కేసీఆర్తో పాటు నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే కేసీఆర్తో పాటు ఈ సమావేశంలో పాల్గొన్నది ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వైఎస్ఆర్ తన వైపు తిప్పుకొని పార్టీని చీల్చడానికి కూడా కుట్ర చేయడం అనేది జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి బలపరచడం కూడా జరిగింది. ఎవరిని బలపరిచారు? కాసాని జ్ఞానేశ్వర్. దీంతో కాసాని జ్ఞానేశ్వరు కౌన్సిల్కు ఎన్నిక కావడం కూడా జరిగింది. ఈ కాసాని జ్ఞానేశ్వర్ బీసీల అభ్యున్నతి కోసం కూడా ఒక పార్టీని స్థాపించాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ బీసీల అభ్యున్నతి కోసం స్థాపించిన పార్టీ ఏంటిదంటే మన పార్టీ. 2005 సెప్టెంబర్ 1న కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను మరియు కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ను కలిసి తక్షణమే బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయవలసిందిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎప్పుడు? 2005 సెప్టెంబర్ 1న అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.